శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 10 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి రాత్రి 10 గంటల 13 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. అలాగే పునర్వసు నక్షత్రం సాయంకాలం 6 గంటల 54 నిమిషాల వరకు ఉంది. సోమవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అమృత యోగం వల్ల విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది. మీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మిథున రాశిలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి ఉంటాయి. వాటిని పక్కన పెట్టి మనసు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వాటిని మీ సమయస్ఫూర్తితో అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో, చంద్రుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు సాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ఎవరైనా సరే ఆ సాంఘిక కార్యక్రమాల పరంగా ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఆ కార్యక్రమాల్లో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే సాంఘిక వ్యవహారాల్లో ఏ రాశి వాళ్ళకైనా కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి పునర్వసు నక్షత్రం నామకరణం, సీమంతం కార్యక్రమాలకు అనుకూలిస్తుంది. అలాగే కొత్త విద్యలు ఏవి నేర్చుకోవటానికైనా సరే పునర్వసు నక్షత్రం మంచిది. దేవతా పూజలు, వ్రతాలు ఇలాంటివి పునర్వసు నక్షత్రం ఉన్నప్పుడు చేస్తే ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేసి ప్రయాణాల వల్ల లాభాలు పొందటానికి కూడా పునర్వసు నక్షత్రం మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా పునర్వసు నక్షత్రం మంచిది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలకు పునర్వసు మంచి నక్షత్రం. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. గృహారంభం, గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి కూడా ఇది మంచి నక్షత్రం. అలాగే దర్వాజాలు ఇంటికి పెట్టడానికి, తలుపులు ఇంటికి మొదటిసారి పెట్టడానికి వీటికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వ్యాపార పరంగా కూడా మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తారు. కోర్టుపరమైన కీలకమైన చర్చలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం మానసికంగా కొంత ఆందోళన చోటు చేసుకుంటుంది. దాని నుంచి బయటపడి ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవటం వృషభ రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు జాయింట్ వ్యవహారాల్లో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. అంటే ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్న మిథున రాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లో వచ్చే అన్ని సమస్యలకు ఈరోజు చర్చల ద్వారా చక్కటి పరిష్కారాలు వెతుక్కుంటారు. పార్ట్నర్షిప్ వ్యవహారాలు, భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకునే విధంగా ముందుకు అడుగులు వేస్తారు. అలాగే ఆఫీసుల్లో కూడా ఇతరులతో కలిసి చేసేటటువంటి పనుల్లో మంచి విజయాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఎక్కువగా ఉంది. బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు కూడా పెరిగే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే అధికారుల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అధికారులు మీ మీద కోపాన్ని ప్రదర్శించే సూచనలు ఆఫీసులో కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు మీ పై అధికారులతో సమన్వయం చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి.
లేకపోతే అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే భార్యతో కానీ భర్తతో కానీ చిన్న విషయాలకు గొడవలు పెట్టుకోకండి. అవి పెద్ద గొడవలుగా మారే సూచనలు కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా కొద్దిగా ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అంతిమంగా మాత్రం విజయాలను అందుకోగలుగుతారు. వివాహపరమైన సమస్యలు మాత్రం వెంటాడతాయి. పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు కొంత ఈరోజు తులారాశి వాళ్ళకి ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కోర్టు పరంగా ముఖ్యమైన విషయాలు నిర్వహిస్తారు. కీలకమైన చర్చలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మానసికంగా కొద్దిగా ఆందోళనకర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించే దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో సంతానంతో విరోధాలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో కానీ సంతానంతో కానీ మాట్లాడేటప్పుడు ప్రధానంగా ఎలాంటి గొడవలు రాకుండా వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు కలిగే సూచనలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ధార్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్ళాలనే కోరికను నెరవేర్చుకోగలుగుతారు. అదేవిధంగా ఆరోగ్యపరంగా ఉన్న ఒడిదుడుకులన్నీ తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృధా సంచారములు చేసే అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధనం కోసం రకరకాలుగా అన్వేషణ చేస్తూ ఉంటారు. అంతిమంగా ఆ అన్వేషణలో విజయాన్ని సాధించి ధన మార్గాలను పెంపొందింపజేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే షష్ఠి తిథి బహుళ పక్షంలో వచ్చింది. కార్తీక బహుళ షష్ఠి కాబట్టి ప్రధానంగా గ్రామ దేవతలను కూడా మనస్సులో స్మరించుకోవటం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే ప్రధానంగా మాత్రం కార్తీక సోమవారం కాబట్టి శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. దాంతోపాటు ఓం దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి. అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు శ్రీం శివాయ నమః మంత్రము, ఓం దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనే మంత్రం, ఈ 2 మంత్రాలు చదువుకుని వెళ్ళండి. శివానుగ్రహం అద్భుతంగా కలిగి కార్యసిద్ధి లభిస్తుంది. వృత్తిపరంగా కూడా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం. అలాగే వ్యవసాయ రంగంలో కీలకమైన పనులు చేసుకోవటానికి అనుకూలం. తోట పనులకు కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి విజయం సాధించడానికి చంద్రహోర మంచిది. నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందడానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు, పాలు పెరుగు డైరీ ఫార్మ్స్, పత్తి ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించుకోవటానికి చంద్రహోర మంచిది. స్థల మార్పులకు కూడా మంచిది. ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళి మీరు వ్యాపారం చేసుకోవటానికి, ఉద్యోగం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారో, అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు, చేయాల్సిన పనులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలం కోసం
మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.